అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ మనకు పని కట్టుకొని వైసీపీని తప్పుపట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో కూటమి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అవినీతి వ్యవహారాలనే మనం బయట పెట్టాలనుకుంటాం. కాకపోతే దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ప్రతిపక్షంగా, విపక్షంగా, వ్యతిరేక పక్షంగా కూడా ఫెయిల్ అవుతున్నారు. అందుకు వాళ్ళు చేసిన తప్పులను కూడా మనం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన తప్పుల కారణంగా రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రానికి, ప్రజలకి ద్రోహం చేస్తున్నారన్నమాట. ఉదాహరణకు మీరు ఒకసారి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎప్పుడంటే మొన్న 9వ తేదీ మార్చి 9, 2026. ఒకసారి మీరు చూడొచ్చు. పిల్ డీటెయిల్స్. పిటిషనర్ ఏమో మద్దెల గురుమూర్తి, రెస్పాండెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పిటిషనర్ అడ్వకేట్ అశోక్ రామ్ వి, రెస్పాండెంట్ అడ్వకేట్ ఏమో జీపీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్. ఇది హైకోర్టులో వేశారనమాట. సో దీని సారాంశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ చేస్తుంది కదా, ప్లీజ్ టు ఇష్యూ ఎ రిట్ ఆర్డర్ ఆర్ డైరెక్షన్ more particularly in the nature of writ of mandamus declaring that GOMS 9 Information Technology Electronics and Communications Promotion Wing Department dated 12/12/2024 ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ జీసీసీ పాలసీ అని చెప్పి కొన్ని కంపెనీలకు ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. సో ఈ భూ కేటాయింపులను రద్దు చేయండి అని కోరుతూ, వీళ్ళకిచ్చే ప్రోత్సాహకాలను రద్దు చేయండి అని కోరుతూ గురుమూర్తి గారు వేశారు. గురుమూర్తి గారు వేశారు అంటే ఆయన పర్సనల్ అజెండా ఏమీ కాదు, ఇది పార్టీ అజెండానే. సో ఆ పార్టీ ఆదేశాల మేరకే ఆయన వేసుంటారు. సో ఇక్కడ నేనేమంటానంటే, ఏవైనా డొల్ల కంపెనీలు ఉంటే, ఏవైనా షెల్ కంపెనీలు ఉంటే, ఏదైనా పనికిమాలిన కంపెనీలు ఉంటే మీరు వేసుకోండి, పిటిషన్లు వేసుకోండి. వాళ్ళకి భూములు ఇవ్వడం తప్పే, అది ప్రజల తరపున వైసీపీ పోరాడుతున్నట్టు. కానీ ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ అనే సంస్థ విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. 1,31,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆమోదించింది, ఒప్పందం జరిగింది. సో అది రేపో మాపో పనులు కూడా మొదలవబోతున్నాయి. సో వాళ్ళకు భూములు ఇవ్వద్దు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. చూడండి, ఇందులో ఈ రెస్పాండెంట్స్లో 15వ కంపెనీ చూడండి, రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళను కూడా అందులో రెస్పాండెంట్లుగా చేర్చారు. నిజానికి రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హిస్టరీ మీరు చూస్తే, రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ ఐటీ అండ్ డేటా సెంటర్ సబ్సిడరీ ఆఫ్ గూగుల్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ September 2020 బేస్డ్ ఇన్ ముంబై. ఇట్ ఈస్ డెవలపింగ్ ఎ మాసివ్ 1 GW డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ విత్ అన్ ఎస్టిమేటెడ్ $4 billion ఇన్వెస్ట్మెంట్. ద ఫర్మ్ ఫోకసెస్ ఆన్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఒక పెద్ద అంతర్జాతీయ ప్రముఖ కంపెనీ గూగుల్ వాళ్ళ అనుబంధ సంస్థ విశాఖపట్నానికి వచ్చినప్పుడు వీళ్ళు భూములు ఇవ్వద్దండి? ఆ భూములు ఇవ్వడానికి తప్పుపడుతూ వీళ్ళు కోర్టుకి వెళ్తారా? పైగా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, అది మేమే తెచ్చాము, అది మా హయాంలోనే వచ్చింది, అది అదానీ డేటా సెంటరే, ఆ క్రెడిట్ మాకే కావాలి అని అంటారా? మీడియా ముందుకేమో వచ్చేమో క్రెడిట్ కావాలని క్రెడిట్ కోసం పోరాడతారు, తెర వెనుకేమో కోర్టులో పిటిషన్లు వేసి వాళ్ళకు భూములు ఇవ్వద్దని అంటారు. ఇది కరెక్టేనా? ఇది నైతికమే అంటారా? సో ఇది ద్రోహం కాదా? అంటే ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. అలాగే వీళ్ళు విశాఖ రియాలిటీ అనేది 8వ కంపెనీ ఉంది చూడండి, విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్. సో దానికి నిజానికి ఆ కంపెనీకి ప్రభుత్వం ఏమీ భూములు ఇవ్వాల, వాళ్ళకి ప్రభుత్వం భూములు ఇవ్వలేదు. మీరు దానికి సంబంధించిన జీవో కూడా చూడొచ్చు. పర్టికులర్గా విశాఖ రియాలిటీ జీవో 11/11/2025 రిలీజ్ చేశారు. వీళ్ళకి జస్ట్ ప్రోత్సాహకాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ కంపెనీ 2,200 కోట్ల పెట్టుబడితో దాదాపుగా 30,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. సో ఒక పెద్ద కంపెనీ, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ బాగానే వస్తున్నాయి, అండ్ ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఎక్కువ మందికి ఉంది. 30,000 మంది జాబ్స్ క్రియేషన్. వీళ్ళకి ప్రభుత్వం భూములు ఎక్కడా ఇవ్వాల, 1 ఎకరం కూడా వీళ్ళకి ఇవ్వలేదు, జస్ట్ ప్రోత్సాహకాలు కొన్ని ఇచ్చింది. ఆ ప్రాంతానికి వెళ్ళే రోడ్లు బాగు చేయమని, అండ్ విఎంఆర్డీఏ ద్వారా కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ చేయమని కొన్ని రాయితీలు మాత్రమే ఇచ్చింది.
సో దాన్ని కూడా తప్పుపడుతూ వీళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. మీరు ఆ జీవో కూడా చూడొచ్చు. ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ డిపార్ట్మెంట్ అని ప్రమోషన్స్ వింగ్ అప్రూవల్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రపోజల్ ఫ్రమ్ విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 2024-29 for development of IT park at Madhurwada, Visakhapatnam with an investment of Indian rupees 2,200 crore and employment potential of 30,000 jobs. ఇంత పెద్ద కంపెనీకి ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నప్పుడు, ఇంతమందికి జాబ్స్ ఇస్తున్నప్పుడు రాయితీలు ఇవ్వడం తప్ప, ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప, ఆ ప్రోత్సాహకాలు కూడా ఆపేయమని కోర్టులో పిటిషన్ వేశారు. చూడండి, వాళ్ళు ఆపాలని కోరిన కంపెనీలు ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి. రహేజా గ్రూపు, సత్వా గ్రూపు. ఓకే, రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీ అంటున్నారు, సత్వా రియల్ ఎస్టేట్ కంపెనీ అంటున్నారు. సో వాళ్ళకు భూములు ఇవ్వడానికి తప్పుపడుతున్నారు. ఇక్కడ ఈ గ్రూపులు ఏం చేస్తాయంటే ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు తీసుకుంటాయి. సాధారణంగా ఏపీఐఐసి వాళ్ళు కర్తవ్యం ఏంటి? భూములను గుర్తించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి, అంటే రోడ్లు, కరెంటు, మౌలిక సదుపాయాలు, వాటర్ ఫెసిలిటీ అన్నీ కట్టేసి అక్కడ కంపెనీలు, పరిశ్రమలు రావడానికి అనుగుణంగా మారుస్తారు. అయితే ఏపీఐఐసి తీసుకునేవి అంత క్లారిటీగా వర్క్స్ జరగకపోవచ్చు, కొన్ని తప్పులు జరగవచ్చు. అండ్ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి కొన్ని చిలకొట్టుళ్ళు అవి ఇవి ఉంటాయి. ప్రభుత్వం ఏం చేసింది, ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు వీళ్ళకి ఇచ్చారు. సత్వా వాళ్ళకి కొంత అండ్ రహేజా గ్రూప్ కొంత ఇచ్చారు. ఇచ్చి వాళ్ళే ఆ భూమిని డెవలప్ చేస్తారు. వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళే ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించి ప్రైవేట్ కంపెనీలకు భూములు ఇచ్చుకుంటారు. దీనివల్ల ఏంటంటే ఆ కంపెనీలకు కావాల్సినట్టుగా, ఒక పెద్ద ఐటీ కంపెనీ ఎవరైనా రావాలంటే వాళ్ళకి కావాల్సినట్టుగా వీళ్ళు భూములు డెవలప్ చేస్తారు, మౌలిక సదుపాయాలు డెవలప్ చేస్తారు. సో కంప్లీట్ మోడర్న్ టెక్నాలజీతో చేస్తారు. సో అది ప్రభుత్వం ఆధ్వర్యంలో అయితే జరగదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి భూములు ఇచ్చారు. దాన్ని కూడా తప్పుపడుతూ మీరు రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళకి భూములు ఇచ్చేస్తున్నారని చెప్పి అన్నారు. మీరు ఢిల్లీలో చూడండి, ఢిల్లీలో మీరు జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి అలాగే వెళ్ళండి, ఎక్కడ చూసినా డిఎల్ఎఫ్ 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 అని కనిపిస్తుంది. డిఎల్ఎఫ్ అనే కంపెనీ ఏంటి? బిల్డర్స్, కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. ఒక పెద్ద కంపెనీ, ఇండియాలోనే ఒక పెద్ద కంపెనీ. వాళ్ళకి భూములు ఇచ్చారు అనుకోండి, ఈ వైసీపీ లాంటి వాళ్ళు ఏమంటారు, అదొక కన్స్ట్రక్షన్ కంపెనీ, వాళ్ళకు భూములు ఎందుకు అంటారు. వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు అక్కడ బిల్డింగ్లు కట్టి మల్టీ స్పేస్, వర్క్ స్పేస్ క్రియేట్ చేసి అక్కడ అవకాశాలు కల్పిస్తారు. ఇది కూడా అంతే, వర్క్ స్పేస్ క్రియేట్ చేయడమే. మీరు హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు ఆ ప్రాంతాల్లో మీరు చూస్తే మల్టీపర్పస్ వర్క్ స్పేస్ బిల్డింగ్స్ కొన్ని ఉంటాయి. అక్కడ ఏంటంటే ఒక వర్క్ స్పేస్ రెంట్కి తీసుకొని, ఒక చిన్న రూమ్ లాంటిది, ఇటువంటి రూమ్ రెంట్కి తీసుకొని ఒక పెద్ద బిల్డింగ్లో, ఒక 20 అంతస్తుల బిల్డింగ్లో మొత్తం ఒక 400 ఇటువంటి రూమ్లు, ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, అందులో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కటి ఇస్తారు, స్పేస్ ఇస్తారు. దానికి సంబంధించి రెంట్ వాళ్ళు తీసుకుంటారు. సో అటువంటి మల్టీపర్పస్ వర్క్ స్పేస్ క్రియేట్ చేయడానికి, మల్టీపర్పస్ ఐటీ కంపెనీలు రావడానికి అనుగుణంగా మీరు భూములు తయారు చేసి, మీరు బిల్డింగులు కట్టుకోండి, మీరు మౌలిక సదుపాయాలు కల్పించండి, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోండి, మేము భూములు ఇస్తాం అని చెప్పి ప్రభుత్వం వాళ్ళకు భూములు ఇచ్చింది. సో వాళ్ళు డెవలప్ చేయడం వల్ల రేపు పొద్దున్న ఈజీగా ఐటీ కంపెనీలు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, జాబులు వస్తాయి. ప్రభుత్వ ఉద్దేశం అది. దాన్ని కూడా వీళ్ళు తప్పుపడుతూ ఆ భూములు రద్దు చేసేయండి అని చెప్పి కోర్టుకు వెళ్ళారనమాట. ఇలా వీళ్ళు కొన్ని ముఖ్యమైన కంపెనీలకు కూడా భూములు ఇవ్వడాన్ని తప్పుపడుతూ కోర్టుకు వెళ్ళారు. సో మరి ఇది రాష్ట్రానికి ద్రోహం చేసినట్టు కాదా? ఎంత డొంక తిరుగుడు వ్యవహారం అంటే, అదాని డేటా సెంటర్ మేమే తెచ్చాము, గూగుల్ డేటా సెంటర్ మేమే తెచ్చాము, ఆ క్రెడిట్ మాదే అని చెప్తూ వాళ్ళకు భూములు ఇవ్వద్దని చెప్పి వాళ్ళకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశారు. సో మరి వీళ్ళని ఏమనాలి? అందుకే ఇది రాష్ట్ర ద్రోహం అవునా కాదా అనేది మీరు ఆలోచించండి. ప్రతిపక్షం పాత్ర పోషించవచ్చు, ప్రతిపక్షం ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపొచ్చు, తప్పు లేదు. ఎక్కడెక్కడ ఇప్పుడు వర్షా వాళ్ళు ఉన్నారు, గత ఏడాది ప్రభుత్వం భూములు ఇచ్చింది వాళ్ళకి తక్కువ రేటుకి, దాన్ని తప్పు పట్టండి. అలా ఇంకెక్కడైనా డొల్ల కంపెనీలకు, షెల్ కంపెనీలకు, పనికిమాలిన కంపెనీలకు భూములు ఇస్తే తప్పు పట్టండి. కానీ సత్వా గ్రూప్ చాలా పెద్దది, రహేజా గ్రూప్ చాలా పెద్దది. సో వాళ్ళకు భూములు ఇచ్చారంటే డెవలప్ చేయడానికి ఇస్తున్నట్టు లెక్క, దాన్ని కూడా తప్పు పట్టకూడదు. థ్యాంక్ యూ.